అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. చూస్తూనే 2023 ఆల్మోస్ట్ అయిపోయింది. సో 2024 ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని మీరు జాబ్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇదంతా కూడా షార్ట్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ముందుగా 2024లో పెద్దగా ఏం చేంజ్ అయిపోదు, 2023 లాగే ఉంటుంది ఆల్మోస్ట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఏఐ అండ్ రెసెషన్ ఇంపాక్ట్ జాబ్స్ మీద గట్టిగా ఉంటుంది. దీనికోసం మీరేం చేయాలి? డెఫినెట్లీ జాబ్స్కి అప్లై చేయడం మానేయకండి. జాబ్స్కి అప్లై చేస్తూనే మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేయడం కూడా మానేయకండి. ఆబ్వియస్లీ ఈ వీడియోలో ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ మిమ్మల్ని మీరు మాత్రం ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ అప్ స్కిల్ చేయండి. అన్న పెయిడ్ కోర్సెసే బెటరా అంటే నో. మీరు కనుక డిసిప్లిన్డ్గా నేర్చుకోగలము అనుకుంటే యూట్యూబ్లోనే బోల్డ్ అంత కంటెంట్ ఫ్రీగా ఉంది. ఓకే, బట్ ఫర్ దాట్ యూ వుడ్ నీడ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఇనీషియల్ మోటివేషన్ వల్ల ఒక వారం దాకా బాగానే చూస్తారు, బాగానే నేర్చుకుంటారు. బట్ ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ఫ్యూయల్ తగ్గిపోద్ది, ఆ బర్న్ తగ్గిపోద్ది, ఆ ఊపు తగ్గిపోద్ది అండ్ యూ విల్ స్టాప్ వాచింగ్ వీడియోస్. కాబట్టి యూట్యూబ్లో నేర్చుకుందాం అనుకుంటే నేర్చుకోవచ్చు, కంటెంట్ బోల్డ్ అంత పడుంది. ఓకే, అగైన్ అన్న ఏ డొమైన్, ఏ స్కిల్, దేంట్లో మనం అప్ స్కిల్ అవుతే జాబ్స్ ఈజీగా వస్తాయి అంటే ప్రతి డొమైన్లోని రిక్వైర్మెంట్ ఉంది. ఏ డొమైన్లో అందరికంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఫర్ ఫ్రెషర్స్ ఇట్స్ డెఫినెట్లీ వెబ్ డెవలప్మెంట్. మీరు ఫుల్ స్టాక్ అనుకోవచ్చు, బ్యాక్ ఎండ్ అనుకోవచ్చు, ఫ్రంట్ ఎండ్ అనుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ ఆబ్వియస్లీ కొంత తక్కువే, బట్ బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్కి ఫ్రెషర్స్లో రిక్వైర్మెంట్ యూజువల్లీ ఎక్కువ ఉంటుంది అండ్ దాట్ విల్ కంటిన్యూ టు బి ద ట్రెండ్ ఇన్ 2024 ఆల్సో. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. అగైన్ ఆన్లైన్లో మీకు బోల్డ్ అంత కంటెంట్ ఫ్రీగా ఉంటుంది, సో యూ కెన్ రెఫర్ టు దాట్ యాజ్ వెల్. అగైన్ ఈ ఫుల్ స్టాక్లో చాలామందికి ఉండే డౌట్, ఏ డొమైన్ అయితే బెటర్ అంటే ఏ లాంగ్వేజ్ బేస్డ్ స్టాక్ బెటర్, జావా బెటరా, పైథన్ బెటరా, జావా స్క్రిప్ట్ బెటరా అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నిటికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఎక్కువగా వాడేది జావా స్క్రిప్ట్ ప్రస్తుతానికి, అండ్ అందరికంటే ఈజీ అయినది పైథన్. సో జావాతో స్టార్ట్ చేయకండి, బికాజ్ మనకి జావాతో బేస్ అయిన ఏదైతే బ్యాక్ ఎండ్ ఉందో స్ప్రింగ్ బూట్, అది కొంచెం డిఫికల్ట్ యాక్చువల్లీ. సో దాంతో స్టార్ట్ చేస్తే కొంచెం కష్టం నేర్చుకోవడం. సో ఐదర్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ ఆర్ పైథన్తో స్టార్ట్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఫుల్ స్టాక్ అనుకుంటే మీకు ఫ్రంట్ ఎండ్లో డెఫినెట్లీ జావా స్క్రిప్ట్ కావాలి, కాబట్టి బ్యాక్ ఎండ్ కూడా దాంతోనే అయిపోతుంది ఒకవేళ జావా స్క్రిప్ట్ బేస్డ్ ఫుల్ స్టాక్ అయితే. పైథన్ ఆల్రెడీ వచ్చు అనుకుంటే అగైన్ పైథన్ నేర్చుకోవడం చాలా ఈజీ. పైథన్ నేర్చుకుందాము అనుకుంటే మన ఛానల్లో ఉన్న ఆ 30 వీడియోలు, పైథన్ 30 days ఛాలెంజ్ ఈజ్ కంప్లీట్లీ సఫిషియంట్. నేర్చుకోండి అండ్ దెన్ యూ కెన్ లెర్న్ జాంగో ఆర్ ఫ్లాస్క్. ఓకే, ఇన్ దట్ వే ఐ మీన్ ఇట్స్ నాట్ రియలీ డిఫికల్ట్. యూ క్యాన్ లెర్న్ ఫుల్ స్టాక్ బై యువర్ ఓన్ ఆల్సో. ఓకే, ఫుల్ స్టాక్ ఈజ్ వన్ థింగ్. ఆ తర్వాత ఇంకేం డొమైన్స్ బాగానే ఉన్నాయి అంటే ఫ్రెషర్స్కి అయితే ఎక్కువగా బ్యాక్ ఎండ్ అండ్ ఫుల్ స్టాకే ఉంటుంది. రేర్గా కొన్నిసార్లు మీకు డేటా సైన్స్ బేస్డ్ రోల్స్ కూడా కనబడతాయి. ఆబ్వియస్లీ ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఐఓఎస్ డెవలప్మెంట్, బట్ దానికి రోల్స్ అన్నీ ఎక్కువ ఉండవు ఎక్కువగా. సో దాట్స్ ది కేస్. సో జాబ్స్కి ప్రిపేర్ అవుతే మాత్రం డిఎస్ఏ కంపల్సరీ అండి. డిఎస్ఏ ఎప్పటికీ కంపల్సరీగానే ఉంటుందా అంటే తెలీదు, బికాస్ కంపెనీస్లో మీరు జాయిన్ అయ్యాక ఎంత వాడతారు అనేది పక్కన పెడితే, జాయిన్ అవ్వడానికి చాలా చెప్పిన విషయం, జాయిన్ అవ్వడానికి మీకు డిఎస్ఏ బాగా ఇంపార్టెంట్ ప్రస్తుతానికి. అది ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఇట్ మైట్ చేంజ్, బట్ ఫర్ ష్యూర్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ 2024లో కూడా డిఎస్ఏకి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి డిఎస్ఏ బాగా నేర్చుకోండి. ఓకే, డిఎస్ఏ అన్న వెంటనే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ, ఆ తర్వాత మన బ్యాక్ ట్రాకింగ్, డివైడ్ అండ్ కాంకరు, ఇవి బాగా ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ వీటిని నేర్చుకుంటారు. బట్ ఇవి జస్ట్ అల్గోరిథమిక్ ప్యాటర్న్స్ అంతే. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఉంటే ఈ విధంగా మీరు అప్రోచ్ అవుతే మేబీ మీకు ఎఫిషియెంట్ సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది అని చెప్పడానికి దే ఆర్ జస్ట్ ప్యాటర్న్స్ అంతే. బట్ మీరు డిఎస్సి నేర్చుకుందాం అనుకుంటే స్టార్ట్ విత్ లెర్నింగ్ డేటా స్ట్రక్చర్స్. ఇంపార్టెంట్ ఏంటి? అరేస్, స్ట్రింగ్స్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్, ట్రీస్, బైనరీ సర్చ్ ట్రీస్, గ్రాఫ్స్, ఇవే బాగా ఇంపార్టెంట్. ఇంకా ట్రైస్ అవి ఉంటాయి కానీ అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇవి బాగా వస్తే దట్ షుడ్ బి సఫిషియంట్. ఆ తర్వాత డేటా స్ట్రక్చర్స్ బాగా వచ్చాక అల్గోరిథమ్స్ అంత బాగా రాకపోయినా యూ కెన్ స్టిల్ గెట్ గుడ్ మార్క్స్, గుడ్ స్కోర్స్ ఇన్ డిఎస్ఏ రౌండ్స్ ఫర్ ష్యూర్. కాబట్టి ఫోకస్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ ఫస్ట్ రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ అల్గోరిథమ్స్. ఓకే, అండ్ అల్గోరిథమ్స్ స్టార్ట్ చేస్తే
ఆ డీపీలోనే ఇరికిపోతారు. డీపీ కంప్లీట్ అవ్వదు, డీపీ అర్థం కాదు, అక్కడే ఇరికిపోతారు, ఇంట్రెస్ట్ పోద్ది, మోటివేషన్ పోద్ది. సో స్టార్ట్ విత్ డేటా స్ట్రక్చర్స్. ఆ తర్వాత రిసెషన్ని మీరు ఏం చేయలేరు, బట్ ఏఐ బాగా గ్రో అవుతుందంటే ఆ గ్రోత్ని మీరు డెఫినెట్లీ వాడుకోవచ్చు. సి ప్రతి ఒక్కళ్ళు ఏఐ డెవలప్ చేయలేరు, కొత్త ఏఐ టూల్స్ డెవలప్ చేయలేరు. మీరు కూడా ఏఐలో గ్రో అవుదామంటే, ఆ ఫీల్డ్లో గ్రో అవుదామంటే, ఆ డొమైన్లో గ్రో అవుదామంటే, రిచ్ అవుదామంటే మీరు సొంతంగా కొత్త టూల్స్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ కొత్త చాట్ జీపీటీని మీరు కనిపెట్టి ఎక్కర్లేదు. ఓకే, ఉన్న టూల్స్ అన్నిటితో ఫెమిలరైజ్ అయ్యి వాటిని సరిగ్గా వాడుకోగలిగితే కూడా చాలు. కాబట్టి 2023లో మీరు చేయకపోతే 2024లో డెఫినెట్లీ ప్లీజ్ స్టార్ట్ గెటింగ్ ఫెమిలరైజ్డ్ విత్ ఏఐ టూల్స్. ఎలా ఫెమిలరైజ్ అవ్వాలన్నా అంటే ఈ ఏఐలో ఇప్పుడు బాగా ఎక్కువ గ్రోత్ ఉన్న దేంట్లో అంటే టెక్స్ట్ టు ఎక్స్లో, అంటే టెక్స్ట్ టు ఎనీథింగ్, టెక్స్ట్ టు ఆడియో, టెక్స్ట్ టు సాంగ్స్, టెక్స్ట్ టు ఇమేజెస్, టెక్స్ట్ టు వీడియోస్, టెక్స్ట్ టు సో అండ్ సో. ఆ విధంగా టెక్స్ట్ టు సో అండ్ సో, టెక్స్ట్ టు XYZ, ఎక్కువగా టెక్స్ట్ టు సంథింగ్లోనే ఎక్కువ గ్రోత్ ప్రస్తుతానికి ఉంది. సో ఆ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కేటగిరీలో ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ బెంచ్ మార్క్ మోడల్స్ ఏంటి, జస్ట్ లెర్న్ అబౌట్ దెమ్. అగైన్ వాటిని ఏ విధంగా ట్రైన్ చేశారు, వాటి రీసెర్చ్ పేపర్లని చదవక్కర్లేదు. చదవగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ చదివినా చాలామందికి అర్థం కాకపోవచ్చు జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్, బట్ దట్స్ ఫైన్. పేపర్ చదివేయక్కర్లేదు, బట్ ఆ మోడల్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, వాటిని వాడుతున్న కంపెనీస్ ఏంటి, వాటిని ప్రొవైడ్ చేస్తున్న ఓపెన్ సోర్స్ రెపోస్ ఏంటి, మీరు దాన్ని ఎలా వాడుకోవచ్చు, క్యాన్ యూ యూజ్ ఇట్ టు మేక్ మనీ, జస్ట్ ఈ విధంగా ఆలోచించండి. దాట్ షుడ్ బీ ఇనఫ్. అండ్ రెగ్యులర్గా ఏఐ న్యూస్ని ఫాలో అవుతుండండి. ఎలా? ట్విట్టర్లో కానీ లింక్డ్ఇన్లో కానీ బోల్డ్ అంతమంది క్రియేటర్స్ ఏం చేస్తున్నారు, రెగ్యులర్గా కొత్త ఏఐ టూల్స్ ఏమొచ్చినా సరే వాటి గురించి పోస్ట్ చేస్తున్నారు, వాటి డెమోస్ని పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళని ఫాలో అవుతుండండి. ఆర్ నేను కూడా తెలుగులో నాకేమైనా ఏఐ టూల్ ఎక్సైటింగ్గా అనిపిస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షేర్ చేస్తూ ఉంటా. ఓకే, వాటిని వాచ్ చేయండి. అండ్ గైస్, నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి గైస్. అక్కడ కూడా మంచి కంటెంట్ పెడుతున్నాను. ఇక్కడ పెట్టిన కంటెంటే అక్కడ పెట్టట్లేదు, అక్కడ సెపరేట్గా కొత్త కంటెంట్ పెడుతున్నాను. అండ్ అక్కడ పెట్టిన కంటెంట్ మోస్ట్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. సో యూ వుడ్ బి మిస్సింగ్ అ గ్రేట్ కంటెంట్ బికాస్ షార్ట్స్ కాబట్టి చిన్న డ్యూరేషన్లో ఎక్కువ మాట్లాడతాను, అంటే ఎక్కువ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టూ. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండి. మీకు డెఫినెట్లీ పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం వచ్చేది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈ మధ్యన నేను బాగా ఫోకస్ చేస్తున్నాను కదా, ఫ్రీలాన్సింగ్ చేస్తుండండి. ఫ్రీలాన్సింగ్ని ప్రమోట్ చేస్తే నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు. ఓకే, ఎందుకంటే నేను ఏ ప్లాట్ఫామ్ని ప్రమోట్ చేయట్లేదు. బట్ మీరు మీ కాలేజ్లో ఉండగానే ఆర్ ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ట్రయల్స్లో ఉన్నారు, ఇఫ్ యూ స్టార్ట్ ట్రయింగ్ ఫర్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఒక 2-3 క్లయింట్స్తో వర్క్ చేసినా ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు మీ నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. సో ట్రై ఫ్రీలాన్సింగ్. చాలామంది కమెంట్స్లో ఫ్రెషర్స్కి కష్టం, నువ్వు చెప్తున్నావు కానీ రాదు, బాగా కష్టం అంటే కష్టమే. ఏది కష్టం కాదు? జాబ్ రావడం కష్టమా, బీటెక్లో జాయిన్ అవ్వడం కష్టమా, బీటెక్లో చదవడం కష్టమా, బీటెక్లో నీటిని పాస్ అవ్వడం కష్టమా? ఏది కష్టం కాదు, అన్ని కష్టమే. ఓకే, ట్రై ఫర్ ఇట్. ఓకే, ఏది ఈజీ కాదు, దేన్ని ఎవరు మీకు వచ్చి స్పూన్ ఫీడ్ చేయరు. ఓకే, ఇఫ్ రియలీ వాంట్ టు గెట్ దట్ గ్రోత్ యూ వుడ్ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. ఎనీవేస్, ఐ హోప్ ద వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. 2023లో వంశీ భవానీని బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. ఒక 2 టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత సొంతంగా వంశీ భవానీ యాప్ని లాంచ్ చేశాను, కొన్ని కోర్సెస్ పెట్టాను, వేరే బ్రాండ్స్లో కోర్సెస్ చేశాను, బోల్డ్ అన్ని బ్రాండ్స్తో ఇంటిగ్రేషన్స్ చేశాను. ఓకే, చాలా జరిగాయి. ఆల్ థ్యాంక్స్ టు యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. నేను మీకోసం ఇదే విధంగా కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.